మళ్ళీ నీకు నువ్వే సాక్షి, నువ్వే నువ్వే శిల్పివి, నువ్వే రాయివి. ఏమా నువ్వే శిల్పివి, నువ్వే రావి. దాంట్లో మన మధ్య ఒక పాట కూడా రాస్తాను, నీవే శిల్పివి నీవే అని చెప్పి రాస్తావు. పాట పని బాగుంది. అట్లనే నీవే, అన్నిటికీ మూలం నువ్వే. నువ్వే చేసేవాడు నువ్వే, చూసేవాడు నువ్వే, మొక్కేవాడు నువ్వే. అది కాబట్టి దాంట్లో ఇప్పుడు మీరంతా వెళ్ళిపోయేశారు కదా, మిగిలింది ఎవరు? మళ్ళా కళ్యాణి ఒకటే. అందరూ వెళ్ళిపోయారు, ఎవరు లేరు. ఓహో కళ్యాణి, ఓహో కళ్యాణి అన్నాడు. ఆహా లక్ష్మి, ఓహో ఆమె పేరేంటి, పేరేంటమ్మా, గజలక్ష్మి మొన్న వచ్చింది కదా, ఆమె పేరేంటి, వరలక్ష్మి వ్రతంలో వస్తుంది కదా, ఏం పేరు? వరలక్ష్మి పూజ చేసింది ఎవరు? వరలక్ష్మి పూజ ఎవరు చేశారమ్మా? చారుమతి. అది కూడా నేనే చెప్పాలి. అదే కదా, అందుకే చారుమతి ఏం చేసింది? వరలక్ష్మి వ్రతం ఎవరు చేశారు మనది? అందుకే చారుమతి వ్రతం చేసి భర్త సేవ చేసి పుణ్యాత్మురాలైతే మహాలక్ష్మి కళ్ళలో స్వప్నంలోకి వచ్చి చెప్పింది, చారుమతి నువ్వు చాలా ఉత్తమ ఇల్లాలు, రేపు నువ్వు మహాలక్ష్మి యొక్క పవనానికి ముందు వచ్చేటువంటి శుక్రవారం చేసుకుంటే నీకు అనేక మకర శాస్త్రం కలుగుగాక అని చెప్తుంది. అప్పుడు ఎప్పుడు వస్తుంది అంటే శ్రావణ మాసం వస్తుందండి. శ్రావణ మాసం వచ్చి ఒకటి అయిపోయి 2వ వారం వస్తుంది. అప్పుడు ఆమె అంతా ఇల్లంతా శుభ్రంగా చేసుకొని భర్త భార్య అత్తమామని సేవ